భగవంతుని పూజలో ఉపయోగపడని కర్ణములు, కన్నులు, నాసిక, నాలుక, చేతులు, పాదములు ఇవన్నీ వ్యర్థములేనని వివరించే శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా అలరు జొంపములతో అభ్రంకషములై బ్రతుకవే వనముల పాదపములు ఖాదన మేహనాకాంక్ష పశువులు జీవింపవే గ్రామ సీమలందు నియతిమై ఉచ్ఛ్వాస నిశ్వాస పవనముల్ ప్రాపింపవే చర్మ భస్త్రికలును గ్రామ సూకర సునక శ్రేణు ఇంటింట తిరుగవే దుర్యోగ దీన వృత్తి ఉష్ట్రఖరములు మోయవే ఉరుభరములు పుండరీకాక్షునిరుగని పురుష పశువులడములందు నివాసములందు ప్రాణ విషయ భర వృత్తితో నుంట విఫలమధిపా. శ్రీ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో ఈ విధముగా పలుకుతున్నారు. ఓ రాజా, అడవులలో వనములలోని వృక్షములు ఆకాశమును అంటుతున్నంత ఎత్తుతో తల ఎత్తుకుని బ్రతుకుతున్నాయి కదా. గ్రామములో ఉన్న పశువులు ఆహారము మైథున కోరికలను తీర్చుకుంటూ బ్రతుకుతూనే ఉన్నాయి కదా. కమ్మరి వాడే చర్మభస్త్రిక అనగా కొలిమిదిత్తి క్రమము తప్పకుండా గాలిని ఇస్తూనే ఉంది కదా. గ్రామములో ప్రతి ఇంటికి హీనంగా దీనంగా పందులు కుక్కలు తిరగడము లేదా? ఒంటెలు గాడిదలు మోయలేని బరువులను సైతము మోసుకుంటూ తిరుగుతున్నాయి కదా. ఆ విధముగా పుండరీకాక్షుని ఎరుగని పశువులు అనబడే మనుజులు ఇండ్లలో అడవిలో మోయలేని సంసార భారమును మోసుకుంటూ విషయవాంఛలతో తిరగడం లేదా? వాటికి అటువంటి మనుషులకు తేడా ఏమున్నది? విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల విలములు కువలయేశా చక్రి పద్యంబులు చదువని జిహ్వలు కప్పల జిహ్వలు కౌరవేంద్ర శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకి పించాక్షులు కీర్తిదయిత కమలాక్షు పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదళామోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడగమను భజన గతి లేని పదములు పాదపముల పాదపటల మనఘా. రాజా, కొండలలో పెద్ద పెద్ద విరములు ఉంటాయి. వాటికి విష్ణు కీర్తనములు వినని చెవులకు తేడా ఏముంది? ఏ మనుజుడైతే శ్రీహరిని వర్ణించే పద్యములను చదువకుండా ఉంటాడో అటువంటి వాని నాలుక ఎప్పుడు బెకబెకమంటుండే కప్పనాలుకతో సమానమే కదా. లక్ష్మీ మనోహరుని మనోహరమైన దివ్య సుందర రూపమును దర్శించని కన్నులు కేవలము నెమలి కన్నుల వంటివి. శ్రీ మహావిష్ణువు పూజకు ఉపయోగపడని వాని చేతులు చచ్చిన వాని చేతుల వంటివి. నిరంతరము శ్రీహరి పాదములకు అర్పణ చేసే తులసీదళముల యొక్క గంధమునందు ప్రీతి లేని వాని ముక్కు పంది ముక్కు. విష్ణు భజన జరిగే చోటికి వెళ్ళని వాని పాదములు భూమి లోపలికి లోతుగా పాతుకుపోయిన వేళ్ల వంటివి. అవన్నీ కూడా వ్యర్థమైనవి అని ఋషి వివరిస్తున్నారు. మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో